హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఉన్న అప్డేట్స్ గురించి చూసే ముందు మీ నుంచి ఒక బిగ్ హెల్ప్, లైక్ అది స్మాల్ హెల్పే, మీరు ఖచ్చితంగా దాన్ని చేయగలరు. అదేంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరైతే ఓటీటీ కంటెంట్ వీడియోస్ని అలానే ఫిలిం కంటెంట్ వీడియోస్ని బాగానే సపోర్ట్ అయితే చేస్తున్నారు. మనం అయితే రివ్యూస్ అయితే స్టార్ట్ చేసాం, బట్ ఒక్క వీడియో కూడా రివ్యూ వీడియోస్లో గుడ్ రీచింగ్ అనేది లేదు. ఇక్కడ మీరు ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే ఉన్న సబ్స్క్రైబర్స్కు కంటెంట్లో వచ్చేసి మీరు ఓటీటీ అండ్ అప్డేట్స్ని అయితే సపోర్ట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ రివ్యూస్ వరకు ఎక్కువ సపోర్ట్ అయితే లేదు. అందుకే ఫ్రెండ్స్ మిమ్మల్ని అయితే అడుగుతున్నాను, మీరు ఈ రివ్యూ వీడియోస్ పడినాక మీరు కానీ చూసి లైక్ చేసి ఒక్క షేర్ మీ ఫ్రెండ్స్కి చూడండి అని చెప్పేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు షేర్ చేయడం వల్ల టక్కని మీరు చూస్తే ఆ వీడియోని ఒక 10K కానీ ఒక 2 అవర్స్ 3 అవర్స్లో రీచ్ అయితే అది ఇంకా ఎక్కువ మెంబర్స్కి వీడియో అనేది పుష్ అయితే అవుతుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే కొత్త సబ్స్క్రైబర్స్ అయితే రివ్యూ కోసం అయితే వస్తారు, మన ఛానల్లో సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు. సో నాకు అర్థమవుతుంది మీరైతే ఓటీటీ అండ్ ఫిలిం కంటెంట్ కోసం అయితే ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకొని, బట్ సపరేట్గా ఇప్పుడు న్యూ సబ్స్క్రైబర్స్ రివ్యూస్ కోసం అయితే రావాలి. సో దాని నుంచి మీ సపోర్ట్ అయితే కావాలి ఫ్రెండ్స్. అందుకే ఇంకా నుంచి నెక్స్ట్ రివ్యూ వీడియోస్ పడినాక మీరు చూసి దాన్ని ఎలా ఉందో ఆ రివ్యూ అనేది కామెంట్ చేసి లైక్ చేసి ఒక షేర్ అయితే ఇవ్వండి. మీరు టక్కని చూడంగానే ఆ వీడియో అనేది మోర్ మెంబర్స్కి అయితే రీచ్ అయితే అవుతుంది. అప్పుడు తాను నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో స్టిక్ అయితే అవుతాడు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇలా మీరు రివ్యూ వీడియోస్కి సపోర్ట్ అయితే చేయండి. ఇప్పుడు మీరు ఓటీటీ అండ్ ఫిలిం అప్డేట్స్ వీడియోస్కి ఎలా అయితే సపోర్ట్ అయితే చేస్తున్నారు. ఫస్ట్ వన్, స్పేస్ మ్యాన్. ఇది నెట్ఫ్లిక్స్ వారి ఒరిజినల్ కంటెంట్ ఫిలిం. మూవీ వచ్చేసి యాక్షన్ అడ్వెంచర్ సైన్స్ ఫిక్షన్ డ్రామా అయితే ఉంటుంది. ఫస్ట్ అఫీషియల్ టీజర్ అయితే రిలీజ్ చేశారు. మీరు ఇంకా చూడకపోతే చూడండి. మనకి ప్రీమియర్ వచ్చేసి 2024 మార్చ్ 1కి చేయబోతున్నారు ఆన్ నెట్ఫ్లిక్స్ ఇండియా. తెలుగు వర్షన్ కూడా ఉంది. నెంబర్ 2, ఔటర్ రేంజ్. ఈ వెబ్ సిరీస్ వచ్చేసి 2022 రిలీజ్ చేస్తున్నారు. సిరీస్ వచ్చేసి మిస్టరీ సస్పెన్స్ క్రైమ్ డ్రామాగా ఉంది. ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వారు 5 ఇండియన్ లాంగ్వేజ్ డబ్బింగ్ అనేది ఫినిష్ చేసుకున్నారు. సీజన్ 1లో టోటల్ 8 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి. సో త్వరలోనే మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వారు డబ్బుడ్ వర్షన్స్ని రిలీజ్ అయితే చేయబోతున్నారు. ఈ సిరీస్కి IMDb రేటింగ్ వచ్చేసి 7.1 అవుట్ ఆఫ్ 10 అయితే ఇచ్చున్నారు. ఇంకా దీనికి సీజన్ 2 కూడా ఉంది. సో అది ఫ్యూచర్లో అయితే రాబోతుంది. నెంబర్ 3, గేమ్ చేంజర్. రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ ఈ మూవీ ఫస్ట్ సింగిల్ కోసమే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. 99% సాంగ్ అయితే వినేశారనుకోండి, లిరికల్ వీడియో సాంగ్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా లిరికల్ వీడియో సాంగ్ అనేది మనకు వచ్చేసి సంక్రాంతి వీక్లో రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో ఇంకా ఎలాంటి మార్పు అయితే ఉండదు అనుకుంటున్నాను. ఇంకా షూటింగ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, 70 days షెడ్యూల్ షూటింగ్ అనేది ఇంకా బ్యాలెన్స్ అయితే ఉందంట. ఎలాంటి హాలిడేస్ తీసుకోకుండా నాన్ స్టాప్గా షెడ్యూల్ వర్క్ జరిగితే నెక్స్ట్ ఇయర్ మార్చికి ఈ టోటల్ షూటింగ్ అనేది అయిపోతుంది. నెంబర్ 4, ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 3. హాట్స్టార్ వారు బెస్ట్ VFXతో సీజన్ 3ని మన ముందుకు తీసుకుని వస్తున్నారు. అఫీషియల్ ట్రయల్ అయితే అవుట్ అయింది. మీరు ఇంకా చూడకపోతే చూడండి. ఇంకా ప్రీమియర్ గురించి మీకు ఆల్రెడీ చెప్పున్నాను. January 12కి మనం Disney+ హాట్స్టార్లో సీజన్ 3 అయితే చూస్తాం. నెంబర్ 5, ఫ్రెండ్స్, మీరు ఈ 2023 ఎన్నో రకాల సర్వైవల్ మూవీస్ అయితే చూసుంటారు. అందులో మీకు కొన్ని నచ్చుండవచ్చు, కొన్ని నచ్చకపోయి ఉండవచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయే సర్వైవల్ మూవీ వచ్చేసి ది బెస్ట్ అని చెప్పను, యావరేజ్ వర్త్ వాచ్ ఫిలిం. అదే నో వేర్. ఇది ఈ 2023 డైరెక్ట్గా నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేశారు. ఇప్పుడైతే తెలుగు ఆడియో అనేది యాడ్ అయితే చేయడం జరిగింది. మూవీ అయితే పర్లేదు, బాగానే ఉంది. ఇంకా సర్వైవల్ మూవీస్ చూసేవారికి ఇంకా బాగా నచ్చుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఫిలింని ఖచ్చితంగా ట్రై చేయవచ్చు. అయితే ఈ ఫిలిం వచ్చేసి ఫ్యామిలీతో చూడవచ్చా అంటే, మూవీలో మనకి ఎలాంటి నూడిటీ కంటెంట్ అయితే లేదు, బట్ ఇందులో మన మెయిన్ యాక్ట్రెస్ ప్రెగ్నెంట్. అది కొంచెం అన్కంఫర్టబుల్గా కొన్ని సీన్స్ అయితే ఉంటాయి. నెంబర్ 6, యాత్ర 2. మూవీ నుంచి మరొక న్యూ పోస్టర్ అయితే రివీల్ చేశారు. మీకు పైన డిస్ప్లే అవుతుంది కదా ఫ్రెండ్స్, అదే ఆ పోస్టర్ వచ్చేసి. నెంబర్ 7, క్యాప్టెన్ మిల్లర్. మూవీ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు. మీరు ఇంకా చూడకపోతే లింక్ అనేది కామెంట్లో పిన్ చేస్తున్నాను. నెంబర్ 8, శివకార్తికేయన్ లీడ్లో యాక్ట్ చేస్తున్న ఫిలిం అయలాన్. ఫ్రెండ్స్, ఈ మూవీ నుంచి ఆడియో లాంచ్ ఈవెంట్ డేట్, టైం అండ్ వెన్యూ అయితే కన్ఫర్మ్ అయితే చేశారు. December 26th ఈవినింగ్ 6 PM to 9 PM వరకు ఈవెంట్ అయితే జరగబోతుంది. వెన్యూ వచ్చేసి తాజ్ కోరమండల్. నెక్స్ట్ నెంబర్ 9,
డిమోంటి కాలనీ, కోబ్రా అండ్ నౌ డిమోంటి కాలనీ 2 మూవీస్ తీసిన డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు. ఫ్రెండ్స్ ఇతని నుంచి డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో ఒక ఫిలిం అయితే కన్ఫర్మ్ అయితే అయింది. అందులో లీడ్ యాక్ట్రెస్గా పూజా హెగ్డే అయితే యాక్ట్ అయితే చేయనుంది. లైక్ ఇది లేడీ ఓరియంటెడ్ ఫిలిం ఏమో. ఇప్పుడు ప్రస్తుతానికి డిమోంటి కాలనీ 2 అయితే వస్తుంది. ఈ ఫిలిం థియేటర్స్ రిలీజ్ అయిపోగానే నెక్స్ట్ ప్రాజెక్ట్ అనేది ఇదే స్టార్ట్ అయితే చేయబోతున్నారు. ఇంకా మూవీకి సంబంధించి ఫిలిం షూటింగ్ అనేది బిగిన్ అయితే కాలేదు. నెంబర్ 10 విక్రాంత్ మెస్సీ లీడ్లో యాక్ట్ చేసిన ఫిలిం 12th ఫెయిల్ మూవీ థియేటర్స్లో వచ్చి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అయితే తెచ్చుకుంది. అయితే చాలామంది ఈ మూవీ థియేటర్స్లో అయితే చూడలేదు. మన ఛానల్లో ఈ మూవీకి సంబంధించి రివ్యూ కూడా అవుట్ అయింది. సో ఆ రివ్యూ కూడా జనాలకైతే రీచ్ అయితే కాలేదు. కనీసం ఆ రివ్యూ చూసిన జనాలైనా ఈ మూవీని థియేటర్స్లో ఖచ్చితంగా చూసే ఉంటారు. అంత మంచి గుడ్ ఫిలిం ఇది. అయితే ఇప్పుడు ఈ మూవీ గురించి చాలామందికి తెలిసింది ఎంత మంచి గుడ్ ఫిలిం ఇది. అందుకే ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చినాక చూద్దామని చెప్పేసి ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఓటీటీ రైట్స్ వచ్చేసి ఫ్రెండ్స్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ వారి దగ్గర అయితే ఉన్నాయి. సో మనకి త్వరలోనే ప్రీమియర్ అయితే చేస్తున్నారు. లైక్ డేట్ అనేది కన్ఫర్మ్ అయితే అయిపోయింది. December 29th నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అయితే ఉంటుంది. మల్టిపుల్ లాంగ్వేజ్. నెంబర్ 11 ఊరు పేరు భైరవ కోన. ఇందులో సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ అండ్ దివ్య కాపర్ అయితే లీడ్లో యాక్ట్ చేశారు. ఇది ఫ్యాంటసీ యాక్షన్ ఫిలిం. ఫ్రెండ్స్ ఈ మూవీ రిలీజ్ గురించి మీకు ఆల్రెడీ చెప్పున్నాను. February మంత్లో రిలీజ్ చేయబోతున్నారు అని చెప్పేసి. నా ఇప్పుడైతే అఫీషియల్గా డేట్ అయితే రివీల్ అయితే చేశారు. ఒక న్యూ పోస్టర్ కూడా రివీల్ అయితే చేశారు. February 9th డేట్ అనేది లాక్ అయితే చేశారు. నెంబర్ 12 డెకాయిట్ స్టారింగ్ హర్విశేష్ అండ్ శృతి హాసన్. మూవీ టైటిల్కి సంబంధించి ఒక స్మాల్ టీజర్ అయితే రిలీజ్ చేశారు. ఇది ఒక ఇంటెన్స్ లవ్ యాక్షన్ డ్రామా ఫిల్మ్గా ఉండబోతుందని చెప్పేసి అర్థమవుతుంది. ఒక గ్రిప్పింగ్ స్టోరీతో మన ముందుకి వస్తున్నారు. 2 లవర్స్ బ్యాటిల్ యాక్షన్ వార్. నెంబర్ 13 అమెజాన్ ప్రైమ్ వీడియో వారు మరొక న్యూ ఒరిజినల్ డ్రామా సిరీస్ని తీసుకుని వస్తున్నారు. టైటిల్ ఎక్స్పర్ట్స్. ఈ సిరీస్లో టోటల్ 6 ఎపిసోడ్స్ వరకు అయితే ఉన్నాయి. అది కూడా మినీ సిరీస్. డ్యూరేషన్ చాలా తక్కువగా అయితే ఉంటుంది. అఫీషియల్ ట్రయల్ అయితే రిలీజ్ చేశారు. మీరు తెలుగు వర్షన్ యాప్లో చూడవచ్చు. ప్రీమియర్ వచ్చేసి 2024 January 26th ఉంటుంది ఆన్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా. నెంబర్ 14 పీపుల్ మీడియా వాంచ్ వస్తున్న రవితేజ గారి న్యూ ఫిలిం. ఫ్రెండ్స్ ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ వచ్చేసి December 28th నుంచి స్టార్ట్ అయితే చేయబోతున్నారు. నెంబర్ 15 కొరియన్ సిరీస్ ది బిక్వీత్డ్. ఈ సిరీస్ వచ్చేసి మిస్టరీ, సస్పెన్స్, థ్రిల్లర్, క్రైమ్, డార్క్ డ్రామాగా ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ సిరీస్ తీసిన డైరెక్టర్ వచ్చేసి మీరు ట్రైన్ టు బుసాన్ మూవీని చూసే ఉంటారు. అలానే నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో హెల్ బౌండ్ సిరీస్ని చూసే ఉంటారు. బ్లాక్ బస్టర్స్ అవి. సో ఆ సిరీస్ మూవీస్ తీసిన డైరెక్టర్ నుంచి ఈ సిరీస్ అయితే మన ముందుకైతే వస్తుంది. అఫీషియల్ టీజర్ అయితే రిలీజ్ చేశారు. మీరు ఇంకా చూడకపోయింటే చూడండి. మనకి ప్రీమియర్ వచ్చేసి 2024 January 19th ఉండబోతుంది. కొరియన్, ఇంగ్లీష్ అండ్ హిందీ ఆడియోస్. నెంబర్ 16 యానిమే సిరీస్ చూసే వారికి వండర్ఫుల్ గుడ్ న్యూస్. మనకి సోలో లెవెలింగ్ అని చెప్పేసి ఒక న్యూ సిరీస్ వస్తున్నట్టు తెలుసు, మీకు చెప్పాను కూడా. అయితే ఫ్రెండ్స్ మనకి సైమల్టేనియస్లీ డబ్బుడ్ వర్షన్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు. తెలుగు, తమిళ్ అండ్ హిందీకి సంబంధించి డబ్బింగ్ కూడా ఫినిష్ అయితే అయిపోయినట్టుంది. లైక్ మనకి ఫస్ట్ ఎపిసోడ్ ప్రీమియర్ వచ్చేసి January 6th ఉండబోతుంది. టోటల్ 12 ఎపిసోడ్స్ ఈ యానిమే సిరీస్లో ఉన్నాయి. మనకి వీక్లీ 1 ఎపిసోడ్ January 6th నుంచి స్టార్ట్ అయితే అవుతున్నాయి. నెంబర్ 17 సలార్. సో మీ అందరికీ ఒక మాట అయితే చెప్పాలి. ప్రశాంత్ నీల్ గారి నుంచి ఫస్ట్ ప్రాజెక్ట్ అయితే ఉగ్రం అయితే వచ్చింది. సో ఉగ్రం ఫిలింని అయితే నేను చూస్తున్నాను. సో మీలో ఎంతమంది ఉగ్రం ఫిలింని చూశారో నాకు తెలియదు. ఒకవేళ చూస్తున్న వారు థియేటర్స్లో కూర్చొని సలార్ మూవీని చూస్తూ ఉంటే మిమ్మల్ని ఫస్ట్ హాఫ్ అనేది కొంచెం డిసప్పాయింట్ అయితే చేస్తుంటుంది. లైక్ ఎందుకంటే మనకి ఉగ్రం మూవీలో ఉన్న కొన్ని సీన్స్ అనేవి యాస్టేజ్గా సలార్ ఫస్ట్ హాఫ్లో దింపేశారు. సో కొద్ది అప్డేటెడ్గా మనకి చూపించారు. ఓకే, అయితే మనకి అదే మూవీని మళ్ళీ రిపీటెడ్గా ఆ సీన్లు చూస్తున్నాం అనే ఫీలింగ్ అయితే వస్తుంది. అది కొంచెం డిసప్పాయింటింగ్ నాకు అనిపించింది కాబట్టి మీకు చెప్తున్నాను. ఇంకా ఉగ్రం చూడని వారైతే ఖచ్చితంగా ఆ సీన్స్ అనేవి కొత్తగా అనిపించుంటాయి. లైక్ వాళ్ళ పర్స్పెక్టివ్లో ఒకలాగా అనిపించుంటాయి. సో ఫ్రెండ్స్ ఈ మూవీకి సలార్ మూవీకి మీరు థియేటర్స్లో కూర్చొని ఫిలింని అయితే చూశారు కదా. సో మీరు జెన్యూన్గా ఈ మూవీకి 10కి ఎంత రేటింగ్ ఇవ్వగలుగుతారు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా మనకి ఈ మూవీకి కంక్లూజన్ అయితే లేదు, పార్ట్ 2 ఉంది. సో ఇప్పుడైతే మనం సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ అయితే చూస్తాం. నెక్స్ట్ మనం ఫీచర్లో వచ్చేసి సలార్ పార్ట్ 2 సౌరంగ పార్వం. సో ఈ పార్ట్ అయితే చూడబోతున్నాం. లైక్ ఈ మూవీని మనం ఎప్పుడు చూడవచ్చు.
ఇప్పుడు అలా రాదు ఫ్రెండ్స్. 2024 ఇయర్ అనేది ఈ ప్రాజెక్ట్ వస్తుంది అనేది మీరు మర్చిపోండి, రాదు. మనకి 2025 ఇయర్లో సలార్ 2 అనేది వస్తుంది. సో 2025 ఇయర్ వరకు మనం పార్ట్ 2ని చూడడానికి వెయిట్. నెంబర్ 18 కొరియన్ ఫిలిం ఓల్డ్ బాయ్. సో ఈ మూవీ అయితే మనకి ఎప్పటి నుంచో తెలుగు వర్షన్ అయితే ఉంది, అఫీషియల్ సైట్స్లో అయితే దొరుకుతుంది. ఇప్పుడైతే మనకి అఫీషియల్గా అమెజాన్ ప్రైమ్ వీడియో వారు రిలీజ్ అయితే చేశారు. అయితే ఇక్కడ మనకి సైట్లో దొరికే డబ్బింగా లేకుంటే అమెజాన్ ప్రైమ్ వారు ఒరిజినల్గా మరోసారి డబ్బింగ్ చేశారా నేను చెక్ చేయలేదు. సో మీరు చెక్ చేసి చూడవచ్చు. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ తెలుగు డబ్బింగ్లో అందుబాటులో అయితే ఉంది. మూవీ అయితే బాగుంటుంది, బట్ నూడిటీ కంటెంట్ ఫిలిం ఇది, వాచ్ అలోన్. నెంబర్ 18 సలార్. ఈ మూవీకి ఫస్ట్ డే వరల్డ్ వైడ్గా వచ్చిన బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వచ్చేసి 180 CR ప్లస్ వరకు ఇది రావడం జరిగింది. నెక్స్ట్ నెంబర్ 19 సప్త సాగరాలు దాటి సైడ్ బి. ఫ్రెండ్స్ ఈ మూవీ ఓటీటీ ప్రీమియర్ అనేది పోస్ట్పోన్ అయితే అయింది. మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వారు రిలీజ్ అయితే చేయలేదు. సో న్యూ డేట్ గురించి ఇన్ఫర్మేషన్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను, వెయిట్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికైతే ట్రై చేయండి. మరికొన్ని ఎక్స్క్లూజివ్ ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. No more walking through revolving doors. I've gone around